ఇది కోడి లివర్. ఇదైతే సపరేట్గా ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే అందులో వేస్తే కొంచెం అంత చితుకు అవుతుంది కదా. దీనికైతే సపరేట్ ఫ్రై చేస్తున్నాం. ఎలా ఫ్రై చేస్తానో చూడండి. ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, అవి గొల్లిన తర్వాత అల్లం పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి ఇవి కూడా వేస్తున్నా. కడిగి చిన్న ముక్కలు ఇవి కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాం. కొంచెం గోలిన తర్వాత మనం కారం వేస్తాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఇది కూడా ఫ్రై కానీ. ఇది గరం మసాలా కూడా ఒక స్పూన్ కలిపేసుకోవడం. ఇట్లా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాతనే కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఉడికించిన తర్వాత కొంచెం లవంగాలు, యాలకులు దంచుకొని ఇది కూడా వేసేస్తే కలిపేసుకుంటే వేడి కర్రీ రెడీ. కారం కర్రీ కొంచెం బంద్ చేసుకోవడం స్టవ్ ఇట్లా ఉండగానే.